మన చేతికి ఉండే 5 వేళ్ళు అనేవి ఒకే పొడవులో ఎందుకు ఉండవు? కొన్ని చిన్నగా ఇంకొన్ని పెద్దగా ఎందుకు ఉంటాయి? అలాగే చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది ఎందుకు వస్తుంది? ఇంకా మూత్రం అనేది ఎక్కువసేపు ఆపుకుంటే మన బాడీలో ఏం జరుగుతుంది? ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన చేతికి ఉన్న 5 వేళ్ళు అనేవి ఒకే పొడవులో ఎందుకు ఉండవు? ఫ్రెండ్స్, మన చేతిలో ఉండే వేళ్లలో మిగతా 4 వేళ్లతో కంపేర్ చేస్తే మన థంబ్ ఫింగర్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. అయితే ఈ వేలు ఒక్కటి చిన్నగా ఉన్నప్పటికీ ఆ మిగతా 4 వేళ్ళైనా కానీ ఒకే సైజులో ఉండవు. 4 వేళ్ళు 4 సైజుల్లో ఉంటాయి. ఇంకా మన చూపుడు వేలు అనేది నార్మల్ గా, మధ్యలో ఉండే వేలు అనేది చాలా పొడవుగా, అండ్ దాని పక్కన ఉండే వేలు అనేది ఇంకా చిన్నగా, అలాగే చిటికన వేలు అనేది ఇంకా చాలా చిన్నగా ఉంటుంది. సో ఇలా మన చేతికి ఉండే 5 వేళ్ళు అనేవి 5 సైజుల్లో ఉంటాయి. అయితే ఇలా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఇంకా సైన్స్ ప్రకారం మన శరీరం అనేది ఒక లాజికల్ డిజైన్ తో ఉంది. ప్రతి వేలు అనేది ఒక రకమైన బోన్ స్ట్రక్చర్ తో ఉంటుంది. సో ఇలా 4 వేళ్ళు 4 సైజుల్లో ఉండటం వల్ల మనం ఏదైనా పని చేసేటప్పుడు మన చేతి బ్యాలెన్స్ అనేది సరిగ్గా సరిపోతుంది. సో దీనివల్ల మనం రోజు చేసే చిన్న చిన్న పనులకు ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మీకు కొంచెం కొత్తగా అనిపించింది కదా? అలాగే మీ చేతిని ఒకసారి చూసి మీ వేళ్ల సైజ్ అనేది ఒకసారి గమనించండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, తక్కువ ఏజ్ వాళ్ళకే తెల్ల జుట్టు అనేది ఎందుకు వస్తుంది? సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి 20 to 30 ఏజ్ లోనే తెల్ల జుట్టు రావడం అనేది చూసే ఉంటారు. అండ్ ఇది ఇప్పుడున్న వాళ్ళలో ఒక ట్రెండ్ అయిపోయింది. సో దీని గురించి సైన్స్ చెప్పే రీజన్ ఏంటంటే, మెలనిన్ అనేది మన జుట్టుకి రంగు ఇచ్చే హార్మోన్. అండ్ ఇది ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వాళ్ళలో తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అండ్ అనిమియా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మెలనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడున్న యువకులు ఫోన్ లైన్, లేట్ నైట్ స్లీప్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ తింటూ లైఫ్ స్టైల్ని కంప్లీట్గా మార్చేసుకున్నారు. ఇది వాళ్ళ బాడీపై స్ట్రెస్ తెచ్చి మెలనిన్ని డ్రై చేస్తుంది. కేంబ్రిడ్జ్ రీసెర్చ్ ప్రకారం స్ట్రెస్ హార్మోన్స్ అనేవి మన జుట్టు రంగును తొలగిస్తాయి. సో అందుకే ఎప్పుడు కానీ టెన్షన్ అండ్ స్ట్రెస్, ఇంకా ఫోన్ చూడడం, అలాగే నిద్ర తక్కువగా పోవడం, ఫాస్ట్ ఫుడ్ తినడం అనేది తక్కువగా చేసుకోండి. సో ఈ అలవాట్లు కనుక మీకు ఉన్నట్లయితే మీ జుట్టు కూడా తక్కువ ఏజ్లోనే తెల్లగా అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మూత్రం ఆపుకుంటే ఏమవుతుంది? సో మీరు ఎప్పుడైనా బస్సులో లేదా క్లాస్లో ఉన్నప్పుడు మూత్రం ఆపుకునే ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండే ఉంటుంది. ఇది చాలా మందికి వచ్చే డౌట్, మూత్రం ఆపుకోవడం అనేది సేఫేనా అని. అయితే మూత్రం అనేది మన శరీరంలోని వేస్ట్ వాటర్. ఇది బ్లాడర్లో నిల్వ చేస్తాం, కానీ దీన్ని ఎక్కువ సమయం ఆపుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా? సో దీని గురించి సైన్స్ అనేది హెచ్చరిస్తుంది. ఎందుకంటే బ్లాడర్లో ప్రెషర్ పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇలా ఎక్కువసేపు మూత్రం అనేది ఆపుకున్నట్లయితే కడుపు నొప్పి రావటం, ఇంకా కిడ్నీలకు కూడా డేంజర్ వచ్చే రిస్క్ అనేది ఉంది. ఒక స్టడీ ప్రకారం రోజు ఆపుకోవడం అలవాటైతే లాంగ్ టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆపుకోండి, కానీ టాయిలెట్కి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఆపుకోకండి. సో మీరు ఇలా రెగ్యులర్గా టాయిలెట్ ఆపుకున్నట్లయితే మీ శరీరాన్ని రిస్క్లో పెట్టినట్లే. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీకు నచ్చాయా? అండ్ మన శరీరం అనేది ఒక మిస్టరీ బాక్స్లో ఉంది కదా. అండ్ మన వేళ్ళ సైజెస్ అనేవి బ్యాలెన్స్ కోసం, ఇంకా తెల్ల జుట్టు రావడం అనేది స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల, అలాగే మూత్రం ఆపుకోవడం అనేది హెల్త్ను రిస్క్లో పెట్టడం, ఇవన్నీ మన లైఫ్ స్టైల్తో లింక్ అయ్యాయి. సో సైన్స్ ఏం చెప్తుందంటే, స్ట్రెస్ తగ్గించి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకుంటే సో ఈ తక్కువ వయసులో తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంకా మీకు తెల్ల జుట్టు వచ్చిందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.